ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరితో తినే పిట్లా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 4 ఉల్లిగడ్డలు, 3 టమాటోలు, 6 పచ్చిమిర్చి తరిగేసి పెట్టేసుకొని, అలాగే పెద్ద సైజు ఆలుగడ్డని ఉడికించుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో గంటెడు నూనె, పోపు గింజలు, తరిగేసుకున్న పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి వేయించేసుకొని, అవి మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసి మొత్తం కలిపేసుకొని దీంట్లోనే చిటికెడు పసుపు వేసేసి, అలానే ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసేసి, కొంచెం చిటికెడు కారం వేసేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండిని వాటర్ పోసేసి ఇలా లూజ్గా ఉండేలాగా కలిపేసుకొని, ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత దీంట్లో స్మాష్ చేసుకున్న ఆలు ఇంకా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసేసి, అలానే కొంచెం వాటర్ పోసేసి మొత్తం కలిపేసుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిట్లా కర్రీ రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా హోటల్ స్టైల్లో వస్తుంది, ఇంకా దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.